కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కొల్చార మండల ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు జలగం గీత అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం నుంచి హైదరాబాద్ కోటిలోని కమిషనరేట్ ముట్టడికి మంగళవారం తరలి వెళ్తున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు జలగం గీత మాట్లాడుతూ ఎన్నికల ముందు ధర్నా చేస్తున్న ఆశా వర్కర్ల దగ్గరికి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజన్న వచ్చి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. తమకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు లక్ష్మి, గీత, కవిత, అనిత, రామలక్ష్మి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏందంటే హైదరాబాద్ కోటిలో కమిషనర్ ముట్టడి ఉంది. ఈరోజు ఆశా వర్కర్ల పెద్ద ఎత్తున ధర్నా ఉంది. అయితే గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే మేము మీకు కావాల్సిన మీరు ఏం డిమాండ్స్ అడుగుతున్నారో మేము మీకు చేయగలుగుతాం అన్నట్టు మా దగ్గరికి మా టెంత్ దగ్గరికి వచ్చి రాజిరెడ్డి అన్న గారు మాకు చెప్పడం జరిగింది. అందుకే మేము వాళ్ళ అధికారులు ఆ విధంగా మాకు చెప్పినారు కాబట్టే మేము పోయి మా సమస్యలు పరిష్కరించాలని మేము అక్కడికి వెళ్ళి ఈరోజు కమిషనర్ ముట్టడి ఉందని మేము అక్కడ అడుగుతున్నాము. అయితే మమ్మల్ని అక్కడికి వెళ్లకుండా పోలీసు వాళ్ళు ఇక్కడనే మమ్మల్ని ముందు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కొల్చారం పోలీస్ స్టేషన్లో మా పిఎస్సి వాళ్ళం ఇక్కడ ఉన్నాము. మేము ఏంటంటే మాకు పెండింగ్ డబ్బులు రావాల్సి ఉన్నాయి. లెఫ్రెసీ సర్వే, పల్స్ పోలియో డబ్బులు, టీబీ డబ్బులు. అయితే టీబీ షాంపిల్లు తీసుకురావాలని అంటున్నారు. ఏఎన్సీ టార్గెట్ కావాలంటున్నారు. ఏఎన్సీ టార్గెట్ ఎక్కడి నుంచి అవుతుంది? ఏఎన్సీ టార్గెట్ తీసేయాలని మేము కోరడం జరుగుతుంది. ఈ రోజున ప్రతి ఒక్క సర్వే మేము చేస్తున్నాము. మా సమస్యలు పరిష్కరించాలని ఈ ప్రభుత్వంలో మేము అడుగుతున్నాము. ఈ రోజున 18,000 ఫిక్స్ వేతనం మాకు కావాలి, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం మాకు కావాలి, ఉద్యోగ భద్రత కావాలని మేము అడుగుతున్నాము ఈ రోజున. అయితే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏది పట్టించుకోవడం లేదు. మాకు ఇక్కడ ముందంద అరెస్ట్ చేయడం జరుగుతుంది. కావలసిన వాళ్ళు మేము ఉన్నా కానీ వేరే వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ మేము మాత్రం ఈ ఉద్యమము ఆపేది లేదు. వాళ్ళ మెడలు వంచి కూడా మేము సాధించుకుంటామని మేము ఈ రోజున మేము అడుగుతున్నాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో గర్ల్స్ ఐటీఐ రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ హెచ్ఏఎల్ ఆధ్వర్యంలో 8 కోట్ల రూపాయలతో గర్ల్స్ ఐటీఐ రెసిడెన్షియల్ కళాశాల నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ కళాశాల 3 ఎకరాల భూమిలో నిర్మించామని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజాపాలన విద్యోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఈ రెసిడెన్షియల్ కళాశాలలో మొత్తం 5 కోర్సులు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 కళాశాలలు నిర్మించాలని ప్రభుత్వం ఆలోచనని, రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులకు విద్యతో పాటు పరిశ్రమలో అడ్వాన్స్ టెక్నాలజీ రంగాలలో రాణించాలనే ఆలోచన చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్, మున్సిపాలిటీ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలో మన రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఐటీఐ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ప్రధానంగా నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మరి హెచ్ఏఎల్కు సంబంధించిన ఏజీఎం గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా యాదవ్ గారు, అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, హరివర్ధన్ రెడ్డి గారు, ఈరోజు స్థానికంగా ఉన్న మా కౌన్సిలర్ సోదరులు సోదరిమణులతో పాటు ప్రజా పాలన భాగంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 10 రోజుల నుంచి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయటం భాగంలో ఈరోజు ఆ ప్రజా పరిపాలన ప్రజల విజయోత్సవాల కార్యక్రమ భాగంలో గట్కేసర్లో నిర్మించబడ్డ 8 కోట్ల రూపాయల వ్యయంతో
చాలా మంచి సౌకర్యాలతో 5 ట్రేడ్స్కు సంబంధించిన కోర్సులను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందియాలే విద్యార్థులకు, పరిశ్రమలకు అనుబంధంగా కోర్సులను మనము ప్లాన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రక్కన ఉన్న ఐటీఐస్ను మోడర్నైజ్ చేస్తున్నాం, ఇంకో ప్రక్కన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65 ఇన్స్టిట్యూట్స్ని మేము ఈరోజు కొత్త భవనాలతో పాటు అక్కడ కొత్త ట్రేడ్స్తో పాటు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ప్రధానంగా చెప్తా ఉన్నాం, విద్యార్థులు అందరూ ఎవరైతే చదువుకుంటుంటారో వారికి అందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించాలి. ఉపాధి కల్పననే ప్రధానమైన లక్ష్యం మా ప్రభుత్వానిది. దాంట్లో భాగంగానే ఐటీఐస్, ఒకటి ఐటీఐ, ఇంకోటి పాలిటెక్నిక్, తర్వాత ఇంకా మన ఇంజనీరింగ్ కాలేజు, అదేవిధంగా డిగ్రీ కళాశాలలు, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే షాప్ ఫ్లోర్ సంబంధించిన వర్క్ ఫోర్స్ని సాంకేతిక పరిజ్ఞానంతో వారికి ఉపాధి దొరికే విధంగా చేసే ప్రయత్న భాగంలోనే ఈరోజు మనం ఈ గట్కేసర్లో 8 కోట్ల రూపాయలతో మరి హెచ్ఏఎల్ వారి సౌజన్యంతో ఈరోజు చేసుకోవడం జరిగింది. 3 ఎకరాల స్థలం, 3 ఎకరాల స్థలంలో ఇది నిర్మాణం, లోపల క్లాస్ రూమ్స్ కూడా మంచి సౌకర్యాలను కల్పించి గర్ల్స్కి సంబంధించి వారికి ఉపాధి అవకాశాలు ఏ రంగంలో దొరుకుతాయో వాటిని ఎంపిక చేసుకొని, ఉదాహరణకి ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి ఆ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సు, ఆ కోర్సుకు అవసరం ఉన్న మరి మెషిన్స్ కానీ కంప్యూటర్ డిజైనింగ్ కూడా నేర్పించే మెషిన్స్ని ఏర్పాటు చేసుకొని మరి కొత్త హంగులాలతో ఈ కార్యాచరణ చేపట్టడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఒక మంచి ఆలోచన కార్యక్రమం ఆనాడు మా శాసనసభ్యులుగా ఉన్న మల్లారెడ్డి గారు చేసినప్పటికీ పూర్తి చేసింది మొత్తం కంప్లీట్ చేసేయాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు విద్యార్థుల బంగారు భవిష్యత్తు మా ఆలోచన, వారికి కల్పించే ప్రతి కార్యక్రమం కూడా ఇదే విధంగా చేస్తుంది. అన్ని ఐటీఎస్ను కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఐటీఎస్ను కూడా ముఖ్యమంత్రి గారు మరి ఈ విధమైన ఒక కార్యాచరణ చేపట్టాలని ఆలోచనలో ఉన్నారు. థ్యాంక్ యూ. ఎనీథింగ్? Which was a multi-year project which was started in 2021 and around 8 crores we have spent. It has got special different departments which will help girls to find jobs. This is a very important initiative in this area, especially in Telangana, with the help of HAL. Thank you all. ఇండియాలోనే ఫస్ట్ టైం మన హెచ్ఏఎల్ వారు సహకారంతో 8 కోట్ల రూపాయలతోటి ఒక ఐటీఐ బిల్డింగ్ విత్ ఎక్విప్మెంట్స్, విత్ ఫర్నిచర్, అన్ని హంగులతోటి ఇండియాలో ఎక్కడ లేని విధంగా మన గట్కేసర్ మున్సిపాలిటీలో హెచ్ఏఎల్ వాళ్ళ సహకారంతో, అప్పుడు నేనున్న లేబర్ మినిస్ట్రీ మా ఐటీఐ నాండల్లకే వస్తుంది కాబట్టి అప్పుడు హెచ్ఏఎల్ వాళ్ళతోటి 8 కోట్ల రూపాయలు, ఇక్కడ 3 ఎకరాల ల్యాండ్ తోటి ఇలా అమ్మాయిలకు ఇంత పెద్ద కాలేజ్ కట్టించినందుకు అందరికి కూడా హెచ్ఏఎల్ వాళ్లకు అందరికి కూడా ధన్యవాదాలు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మా అన్న శ్రీధర్ బాబన్న గారు, అదే మాదిరిగా మా పెద్దలు గౌరవనీయులు మా అన్న మా మహేందర్ రెడ్డి అన్న గారు, మా చైర్మన్ గారు, మిగతా స్థానిక మా నాయకులు హరివర్ధన్ అన్న, శ్రీధర్ అన్న, మా మా వజ్రేష్ అన్న, మా కలెక్టర్ గారు, అందరు మా కౌన్సిలర్లు, స్థానిక కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ అందరి సమక్షంలో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అమ్మాయిలు చదువుకుంటే ప్రపంచంలోనే మనం నంబర్ 1 అవుతాం. ఎక్కడైతే అమ్మాయిలు బాగా చదువుకున్నారో అక్కడంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి కావాలని ఇక్కడ ఒక ఐటీఐ కాలేజ్ అమ్మాయిల కోసం స్పెషల్ గా
ఇండియాలోనే నంబర్ 1 ఐటీఐ హెచ్ఏఎల్ వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. అందరికి కూడా శుభాకాంక్షలు. ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచాలని 19 సంవత్సరాల నుండి పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నేడు హైదరాబాద్ లో కమిషనరేట్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న తరుణంలో ఆశా వర్కర్లను తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు సరైన గుర్తింపు లేకపోవడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీ నుండి డెలివరీ అయ్యేంత వరకు సేవలందిస్తున్న మాకు సరైన గుర్తింపు లేకపోవడం జరుగుతుందన్నారు. రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి కానీ ఆశా వర్కర్లకు కనీస వేతనం లేక ఇబ్బందులు తలెత్తుతున్నా పట్టించుకున్న వారే లేరని ఆరోపించారు. మా బాధలు విన్నవించుకోవడానికి హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్తున్న మమ్మల్ని అరెస్టు చేయడం సబబు కాదన్నారు. ఏళ్ల నుండి సేవలు చేస్తున్న మాకు సరైన గుర్తింపు లేకపోవడం, కనీస వేతనం ఇవ్వకపోవడం జరుగుతుందన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లకు 18,000 వేతనాన్ని అందించేలా చూడాలని అసెంబ్లీ సమావేశంలో మాట్లాడి ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు గౌరీ, బండారి లక్ష్మి, రాచకొండ రేఖ, గాలం పద్మ, గన్నారం పావని తదితరులు పాల్గొన్నారు. నా పేరు లక్ష్మి, మా నిజాంపేట. నేను ఆశా వర్కర్గా వర్క్ చేస్తున్నాను. మేమందరం అయితే మేము మా జీవిత పోరాటము అని అంటే మేము చేస్తున్న వర్క్ మాకు న్యాయం అనేదే లేదు. అసలు మేము ఎంత వర్క్ చేస్తున్నామో అసలు మమ్మల్ని గుర్తించిన వాళ్ళే లేరు అసలు. అయితే మేము ఒక గర్భవతి నుంచి డెలివరీ అయ్యి ఆ పిల్ల 5 సంవత్సరాలు అయి 16 ఏళ్ళ వరకు వాళ్ళకి ఇంజక్షన్లు మేము ఇప్పిస్తున్నాము. కానీ గుర్తింపు అనేది అసలు లేదు. ప్రతి ఒక్క ఆఫీసర్ వచ్చినా కానీ ఆశా వర్కర్ ఇల్లు ఎక్కడ, ఆశా వర్కర్ ఎక్కడ అని ప్రశ్నించే ఆఫీసర్లే ఉంటారు. కానీ తనకు ఏం కావాలి, వాళ్ళ ఖర్చులు ఏంది, ఏదేంది, వాళ్ళ బతికేంది అని ఆలోచించేవారు అనేది లేదు. అందుకోసమే మేము ఇవాళ 10 తారీఖు రోజు హైదరాబాదు కమిషనర్ ముట్టడి కోసము సార్ దగ్గరికి వెళ్ళి మేము మా బాధలు చెప్పుకుందామని అన్న సమయంలో పోలీస్ వాళ్ళు మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది ఎంతవరకు న్యాయమో అసలు మాకు అర్థమైతలేదు. అసలు మా జీవితమే అనేది ఎక్కడ వెళ్తుందో అనేది కూడా మాకు అర్థమైతలేదు. కానీ మాకు న్యాయం కావాలని సార్ వాళ్ళకు కూడా, సార్ మేము ఏం తప్పు చేసినాము, అసలు మమ్మల్ని ఎందుకు అరెస్టులు చేస్తారు, రాత్రి 10 గంటల నుంచి మా దగ్గరికి వెహికల్ వేసుకొని వస్తే అసలు మేము ఏం తప్పు చేసినాము, మేము ఎవరిని ఏమన్నాం అసలు ఊర్లల్లో, మా న్యాయం కోసమే మేము పోరాడతామని మేము వెళ్తుండగా బస్సులలో పోయే వాళ్ళను ఎక్కడికక్కడ అరెస్టులు చేసుకుంటా, పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటా, ఇంటికాడికి వచ్చి మేము 20 సంవత్సరాల నుంచి గతంలో వర్క్ చేస్తున్నాం సార్. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు అందరికీ. ఒక గర్భిణీ స్త్రీ తెలిసిందంటే వెంటనే పేరు నమోదు చేసుకొని ఆమెకు డెలివరీ దాకా మేము సర్వీస్ ఇస్తున్నాము. చిన్నపిల్లలు పుట్టిన వెంటనే మళ్ళీ 16 సంవత్సరాల దాకా వ్యాక్సిన్ వేపిస్తున్నాము. వాళ్ళకు 24 అవర్స్లో ఉండేంట్లో వాళ్ళకు 108 కాల్ చేసి డెలివరీకి తీసుకెళ్తున్నాం సార్. వాళ్ళకు ఎనీ టైం గాంధీ దాకా కూడా వెళ్ళి వాళ్ళకు సర్వీస్ ఇస్తున్నాము. కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. మేము గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. ఎందుకు మమ్మల్ని అంత వేధిస్తారు? ఇళ్ళకి వచ్చి తీసుకురావడము, ఇదంతా చేయడము, మమ్మల్ని గుర్తించకపోవడము, ఏంటి సరుకులు ఎంత పెంచుతారు సార్? మాకు వచ్చేది కనీసం 9,000 జీతం నెలకు. అది ఎందుకు సరిపోతలేదు? మా కుటుంబం కూడా గడిచిపోతలేదు. మేము చిన్న ఉద్యోగస్తులము. మమ్మల్ని తీసుకొచ్చి అరెస్టులు చేస్తుంది. తోటి ఆశాలకు, విలేకరు అన్నయ్యలకు అందరికీ సార్, మాకు కనీస వేతనం కావాలని 19 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం సార్. ఈరోజు 4 గంటల 4 నుంచి 10 వరకు అరెస్టులు చేస్తున్నారు. మేమేమన్నా పక్కరాడి మేమన్నా అన్నలం కాదు, మేమేమి గన్మెన్లం కాదు. మేము కాల్స్తామా, మీకు మా పనిలేదు, మేము మేము ఇళ్ళలో ఉంటున్నాం సార్. మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు వచ్చి నువ్వు వస్తావరా అని సంగతి ఏందని చెప్పేసి మాటలు మాట్లాడినారు సార్. మేము కొందరు పిల్లలు అయితే అసలు టీ తాగకుండా పొయ్యిలు వెలియకుండా వచ్చినాం సార్. ఇది ఎంతవరకు కరెక్ట్? మాకు ఏం లేదు సార్. మా న్యాయమైన కోరికలు ఏంటంటే మాకు 18,000 రూపాయలు ఇవ్వాలి. మట్టికి మేము చనిపోతాం, మట్టి ఖర్చులకు లేవు సార్. మీరు అందరూ కలిపి మీరు మాట్లాడుకొని అసెంబ్లీ సమావేశాలలో మాకు ఏదో ఒకటి చెప్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం సార్. మేము ఏం లేదు సార్, మీకు చెప్పుకోవడానికి వస్తామని అంటే ఈ అరెస్టులు కరెక్ట్ అయినాయి కావని చెప్పేసి మా యూనియన్ వాళ్ళందరము, మేము ఆశాలందరము నమస్కారం చేసి సార్ మీకు అందరికీ మా కోటి వందనాలు చేసేసి మీకు చెప్తున్నాం సార్. మా కోరికలు ఏదన్నా ఉంటే మీరు న్యాయంగా అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడి మాకు ఏదో విషయం చెప్తే మేమందరం మీకు పాలాభిషేకాలు చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. నమస్తే సార్.
గజ్వేల్ పట్టణంలో మూర్ఖత్వపు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరాకాష్ట చర్యగా తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తూ కాంగ్రెస్ హస్తం గుర్తు తల్లిని సెక్రటేరియట్ లో పెట్టిన సందర్భంగా అసలైన తెలంగాణ తల్లికి అన్యాయం జరిగిందని గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు అసత్యపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రజల తలరాతను మారుస్తారని చెప్పి అసలైన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని వంటేరు ప్రతాప్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కారుపై మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలోని బాసులకు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. రాజసం బుట్టిపడే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి ధనికంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా హస్తం గుర్తుతో ఏర్పాటు చేసిన దివాలా ప్రతిరూపంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ప్రతిష్ఠించడం చాలా సిగ్గుచేటని వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 14 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం రాజీలేని పోరాటం చేసి చావు నోట్లు తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రం అంటే బతుకమ్మకు ప్రతీకగా, తెలంగాణ రాష్ట్రం అంటే పాడి పంటలకు ప్రతీకగా, తెలంగాణ రాష్ట్రం అంటే రాణి రుద్రమదేవి పోరాటానికి గుర్తుకు వచ్చేలా తెలంగాణ తల్లి రూపాన్ని కేసీఆర్ ఆ రోజు తెలంగాణ భవన్ లో ప్రతిష్ఠించారని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ మూర్ఖత్వపు ఆలోచనలు మార్చుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ తల్లిని తీసివేసి అసలైన తెలంగాణ తల్లిని సచివాలయంలో పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను, ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, వివిధ మండల పార్టీ అధ్యక్షులు, డెప్యూటీసీలు, ఎంపీపీలు, పిఎస్సిఎస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి హిందూ మహిళ బతుకమ్మ ఆడి బతుకమ్మ పండుగ రోజు నలుగురు వడ్డాలను పెట్టి బతుకమ్మ చేతిలో పెట్టుకుంది. దసరా పండుగ నాడు జంపి అలాయి బలాయి తీసుకొని అక్కడ ఉన్నటువంటి జొన్న, రాయి, అన్ని రకాల పంటల్ని జంపిని కలిపి పంచుకునే సంప్రదాయం మన తెలంగాణ సంప్రదాయం. మరి అలాంటి సంప్రదాయంతో గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాలలో పాలు పంచుకున్నప్పుడు తెలంగాణ నైతిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉండే పండుగల్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడపడుచులు అతిగా ప్రేమించే బతుకమ్మ పండుగ, దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తల్లిని నిర్మాణం చేసుకున్నాం. జై తెలంగాణ అన్నాం. 14 సంవత్సరాలు పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి గౌరవనీయులు కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టినట్లు 11 రోజులు నిరాహార దీక్ష చేసిండు. తెలంగాణ ఉత్తగానే రాలే. 14 సంవత్సరాలు పోరాటం చేస్తే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ నాయకుడిని మెడలు వంచి జై తెలంగాణ అనిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. మరి అలాంటి తెలంగాణ తల్లిని ఈరోజు కాంగ్రెస్ హస్తం పెట్టి తల్లి పేరు మీద ఉన్నటువంటి నగలన్నీ దోచుకొని ఒక పేద తెలంగాణ తల్లిని తయారు చేసింది. తెలంగాణ తల్లి అంటే పేద తెలంగాణ కాదు, ఇది ఉద్యమాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ, ఉద్యమాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ తల్లి. అలాంటి తల్లిని మరి అలా దూరం చేసిన ఏనాడు కూడా రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అనలే. ఉద్యమ కాలంలో కూడా తుపాకీ చేతబట్టినటువంటి నైతిక స్వరూపం, నైతికత నీది. కాబట్టి ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ ఉద్యమం ఉత్తగానే పోదు. రాష్ట్రంలో ఉండే ప్రతి అక్క చెల్లె, ప్రతి అన్నదమ్ములు, ప్రతి రైతులు కూడా సాధించుకున్నటువంటి తెలంగాణను గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎన్నో కష్ట నష్టాలు కోర్చి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లిని మనమందరం కూడా ఆవిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఎందరో కవులు, మేధావులు, కళాకారులు అందరూ కలిసి ఒక రూపాన్ని, తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించడం జరిగింది. అందులో తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఆ తెలంగాణ తల్లిని మనం 10 సంవత్సరాలుగా పూజించుకున్నాం. కొత్తగా వచ్చినటువంటి రేవంత్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దివాలా కోరుతనంతో, ఒక అసూయతో ఈ యొక్క విగ్రహాన్ని పూర్తిగా మార్చేసి తెలంగాణ తల్లిని అగౌరవపరిచినందుకు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలు కూడా దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక తెలంగాణ తల్లిని మనం గౌరవించే సాంప్రదాయం తెలంగాణ ప్రజలది. కానీ కాంగ్రెసు విధానాలకు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని ఓర్వలేక ఈరోజు తెలంగాణ విగ్రహాలనే మార్చడం చాలా మూర్ఖత్వం. ఎందుకంటే మార్పు అనేది ప్రజల బాగోగుల్లో మార్పు కావాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని మార్చడానికి మార్పు కావాలి, కానీ విగ్రహాలు మార్చడం. తెలంగాణ సంస్కృతికి ఒక ప్రతీకగా తల్లి ఉండాలన్న ఉద్దేశంతో అప్పుడున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు వేరు అనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా 2007లో అనేక మంది మేధావుల యొక్క సలహాలను తీసుకొని ఉద్యమకారుల అందరి యొక్క ఏకాభిప్రాయంతో ఒక తెలంగాణ తల్లికి రూపాన్నిచ్చి ఆ తెలంగాణ తల్లి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలని ఒక చేతిలో బతుకమ్మ, అదేవిధంగా మరో చేతిలో తెలంగాణలో పండేటువంటి పంటలకు గుర్తుగా జొన్న చేళ్ళు, సజ్జ, జొన్న, మొక్కజొన్న కంకుల్ని చేతిలో పట్టుకొని ఒక అద్భుతంగా అందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా గౌరవించే విధంగా ఒక దేవతా రూపాన్నిచ్చి ఉద్యమంలో ఒక తల్లిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పనిచేసేటువంటి వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమ చరిత్రకు తనకు సంబంధం లేదు కనుక, ఆ చరిత్ర ఉండొద్దని కోరుకుంటున్నాడు కనుక ఆ చారిత్రక గుర్తులన్నీ కూడా ఇవాళ ఒక్కొక్కటిగా మాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే ఇవాళ తెలంగాణ తల్లిని కూడా ఇవాళ మార్చి ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీకి సింబల్గా ఉన్నటువంటి చేతి గుర్తులు చూపించేటువంటి విధంగా ఒక పేద తెలంగాణ తల్లిని ఇవాళ సెక్రటేరియట్లో ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ తల్లిని అవమానించేటువంటి విధంగా రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టడం జరిగింది. దీనికి నిరసనగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాన్ని నిర్వహించి నిరసనని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కేవలం చిహ్నాల్ని ఎందుకంటే కాంగ్రెస్ పాలకులు సోనియా గాంధీ గారి బర్త్డేని పురస్కరించుకొని సంవత్సర పాలన అని కార్యక్రమం చేపట్టి కేసీఆర్ గారి ఒక్కటొక్కటిగా ఆయన సాధించిన విజయాల ఆనవాలు తీసేయాలనే ఒక దురుద్దేశంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందరికి పోతుంది. చాలా దురదృష్టం. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో మా తెలుగు తల్లికి మల్లెపూదండ తెలుగు తల్లి అనే పదం వాడింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు తల్లి అంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలు ఒకటి కాబట్టి తెలుగు తల్లి అని వాడితే మనం ఇంకా కూడా తెలంగాణను కోరుకుంటున్నాము. మనం వాళ్ళతోనే దోపిడీ గురవుతున్నాం కాబట్టి ఇలా తెలుగు తల్లిని మనం కూడా స్తుతిస్తే ఇది తెలంగాణ ప్రజలు ఆశించాలనే ఒక ఉద్దేశంతో ఉద్యమ కాలంలోనే 2009 ఆ సందర్భంగానే తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, నాయకులు, విద్యార్థులు అందరూ సమిష్టిగా మనకంటూ సెపరేట్గా ఒక తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే తప్ప మనం స్ఫూర్తి పొందలేము, మనం తెలుగు తల్లి అనొద్దు, తెలంగాణ తల్లి ఉండాలనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు 2009లోనే అందరినీ సంప్రదించి అందరి ఆమోదయోగ్యం తీసుకొని మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన ఆశా వర్కర్లను పోలీసులు దాడి చేసి ఆపడం పట్ల తీవ్రంగా ఖండించారు. నల్ల బ్యాడ్జ్లు ధరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 18,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేడు కమిషనరేట్ కార్యాలయానికి వెళ్తున్న ఆశా వర్కర్లను ముందస్తు అరెస్ట్ చేయడంపై తీవ్రంగా పడ్డారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కోర్టుకి కమిషనరేట్ కి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినాం. మేము ఇవ్వడానికి వెళ్తే పోలీసు వాళ్ళు అసభ్యంగా మాట్లాడిరు, లాఠీ చార్జ్ చేసిరు. లేడీస్ మనం చూడకుండా కూడా పోలీస్ కానిస్టేబుల్ ఎటు పడితే అక్కడ గుంజిండు, చేసుకుండు. మేము ఓన్లీ వినతి పత్రం ఇవ్వడానికే వెళ్ళినాం అక్కడికి. కానీ ఆ కానిస్టేబుల్ పైన చాలా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మాకు పడిపోయారు, స్పృహ లేకుండా ఉన్నారు, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు, ఉస్మానియా హాస్పిటల్లో. దానికోసమని మేము నిరసన తెలుపుతున్నాం. కోర్టుకి వెళ్ళినాము.
అక్కడ చాలా పోరాటం జరిగింది. మేము వినతి పత్రం ఇవ్వడానికని పోయినాము. అక్కడ ఏమంటే పోలీసులు ఎడతొడతాటి పట్టి గుంజడము, లాఠీ చార్జ్ చేయడము, ఎడతొడతాడు నూకేయడం జరిగింది. అందరూ స్పృహ తప్పి పడిపోయారు. మా అధ్యక్షురాలు కూడా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా స్పృహ తప్పి పడిపోయింది. ఆమె కూడా ఉస్మానియా హాస్పిటల్కి తీసుకుపోయారు 2-3 అక్కడ దెబ్బలు బాగా తగిలినాయి. అక్కడ చేసిన లాఠీ చార్జ్ పోలీసులను వెంటనే ఖండించాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు 1800 మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతం మాకు వెంటనే అమలు చేయాలి. మాకు పోలీసు వైఖరి ఖండించాలి. నిన్న జరిగిన దాని విషయం గురించి మేము మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ పిఎస్సిలో కూడా మేము దాని గురించి నిరసన చేయడం జరుగుతుంది. ఇలా మేము ఆశాలం అందరం కోటికి కమిషనర్ ఆఫీస్కి లెటర్ ఇవ్వడానికి వెళ్ళాము. మా డిమాండ్లు ఏంటంటే ఆశాలకు ఫిక్స్డ్ 18,000 చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, పని భారం తగ్గించాలి. ఒక ఆశ చనిపోతే ఇన్సూరెన్స్ 25 లక్షలు కల్పించాలి. ఆశాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఈ విషయాల గురించి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడానికి వెళ్తే ఆడవాళ్ళమని చూడకుండా పోలీసు వాళ్ళు మాపై లాఠీ చార్జ్ చేయడము, చీరలు లాగడము, మళ్ళీ లేడీస్ కానిస్టేబుల్ కాకుండా మగవాళ్ళే దాడి చేయడం జరిగింది. దానికి మాకు బాధ అనిపించింది చాలా. ఆశాలకు విలువ లేకుండా మాట్లాడారు. మళ్ళీ ఆశాలకు అసలు విలువనే ఇవ్వలేరు. అక్కడ ఆడవాళ్ళని కూడా చూడకుండా ఒక్కొక్కరిని లాక్కెళ్ళి మరీ వ్యాన్లలో వేయడము, ఆటోలలో వేయడము, మరీ ఎత్తుకపోయి మరీ లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మాకు దానికి బాధ కలిగి మేము ఈరోజు నిరసనకు కూర్చున్నాం. పోలీసులపై వైఖరి చర్య తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ పిలుపు మేరకు మరియు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాష ఆధ్వర్యంలో సంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ ముందు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సాయి భాష మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రిలీజ్ చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేలా ఈ రోజు సంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు జరిగిందన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 20,000 రూపాయల స్కాలర్షిప్ ఇస్తున్నారని, అదే కర్ణాటకలో 15,000 రూపాయల స్కాలర్షిప్ ఇస్తున్నారన్నారు. అధిక ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో కేవలం 5,500 ఇవ్వటం సిగ్గుచేటని, కావున వెంబడే 5,500 నుంచి 20,000కు తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. గురుకులాల్లో ఏడాదిలో 48 మంది విద్యార్థులు చనిపోయారని, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని విద్యార్థులపై చిత్తశుద్ధి లేకుండా ఉందన్నారు. అలాగే 1,000 కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ రాష్ట్రంలో ఫ్లైఓవర్స్, వాకింగ్ ట్రాక్స్ కడుతున్నారు. ఎవరు డిమాండ్ చేయకుండా హైదరాబాద్ లో మూసి సుందరీకరణ మీద 1,50,000 కోట్ల ఖర్చు పెట్టడానికి బడ్జెట్ ఉంటుంది. కానీ కాలేజీల్లో కోర్సులు చదివే 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు స్కాలర్షిప్లు బడ్జెట్ ఉండదా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు గత 2 సంవత్సరాల ఫీజు బకాయి 4,000 కోట్లు వెంటనే చెల్లించాలని, ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో కోర్సులు చదివే బీసీ, ఈబీసీ విద్యార్థుల పూర్తి ఫీజు మంజూరు చేయాలని, ఈ స్కీమ్ను 2008 పెట్టినట్లుగా యథాతథంగా అమలు చేయాలన్నారు. కాలేజీ విద్యార్థులకు సంవత్సరానికి రూపాయికి 20,000 స్కాలర్షిప్ ప్రతి విద్యార్థికి మంజూరు చేయాలన్నారు. ఇంటర్మీడియట్ కోర్సులు చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రేటు పెంచాలని, 1,800 నుంచి 15,000కు పెంచాలని, అది మొత్తం ప్రభుత్వమే మంజూరు చేయాలన్నారు. విదేశీ విద్యను అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియాలో చదివే విద్యార్థులకు 20 లక్షల స్టైఫండ్ మంజూరు చేయాలన్నారు. బీసీ కాలేజీ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, ఐఐటి, ఐఐఎం కోర్సులు చదివే వారికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, జిల్లా నాయకులు గౌండ్ల ప్రదీప్ గౌడ్, శ్రీవర్ధన్ గౌడ్, కసినిమణి ప్రవీణ్, చింటూ, హరిప్రసాద్, రోహిత్ గౌడ్, నాని, మ్యాడ్ శివ, శ్యామ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు, మరియు అలాగే రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు సంగారెడ్డిలోని ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈరోజు విషయం ఏంటంటే గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 7,000 కోట్లు రిలీజ్లో ఉంది. రిలీజ్ చేయకుండా గవర్నమెంట్ తీవ్రమైన ఇబ్బంది పెడుతున్నది విద్యార్థులకు. ఈరోజు దానికి సంబంధించి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది ఆర్డీఓ ఆఫీస్ ముందు. ఒకటి కోరుతున్నాం, విద్యార్థులను విముక్తి చేసి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మరి అలాగే ఈరోజు
తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న కళాశాలలకు కూడా ఈరోజు గౌరవ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు చాలా ఉంది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి, రిలీజ్ చేయకుండా కళాశాలని యాజమాన్యాలను అప్పుల పాలు చేసి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వమే. ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి ఒకటి కోరుతున్నాం, ఈరోజు బీసీ విద్యార్థి సంఘం తరఫున, పట్టం మాణిక్యం ఫౌండేషన్ తరఫున మేమందరం ఒకటి కోరుతున్నాం. ఈరోజు పెండింగ్లో ఉండే స్కాలర్షిప్లను రిలీజ్ చేసి విద్యార్థులను విముక్తి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ ముందట మేము ధర్నా చేపడుతుంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమాలతోటి, అరెస్టులతోటి ఉద్యమాలను ఆపలేరు. ఈరోజు ఎంతమంది అరెస్ట్ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు మా ఉద్యమాలు మాత్రం ఆపై విద్యార్థుల సమస్యల పరిష్కారం కొరకే మా నిరంతర పోరాటం. ఈరోజు మూసి ప్రక్షాళన కోసమై 150,000 కోట్ల వరకు కూడా విద్యార్థులకు ఎవ్వరు కూడా స్కాలర్షిప్లు వచ్చిన పరిస్థితి లేదు. మరి దానికి కారణం ఎవరు? అయితే ఈ రేవంత్ రెడ్డి గారికి కానీ, సీఎం గారికి కానీ లేదు. ఏదైతే మీరు మూసి ప్రక్షాళన అని చెప్పి చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయని మండల ప్రత్యేక అధికారి నీలిమ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో సీఎం కప్ క్రీడలను మండల ప్రత్యేక అధికారి నీలిమ ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసిన క్రీడాకారుల పరిచయం అనంతరం టాస్ వేసి ఆమె క్రీడలు ప్రారంభించారు. నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే క్రీడా పోటీలలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. క్రీడా ప్రాంగణంలో మంచినీటి సౌకర్యం, వైద్య సదుపాయం కల్పించాలన్నారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి నీలిమ మాట్లాడుతూ 3 రోజుల పాటు నిర్వహించే క్రీడా పోటీలలో ఎలాంటి స్వార్థం లేకుండా క్రీడలు నిర్వహించాలని, క్రీడాకారులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని, క్రీడలు మానసికంగా వచ్చే రుగ్మతలను తగ్గించేందుకు ఎంతో దోహదపడతాయన్నారు. అంతేకాకుండా స్నేహ సంబంధాలు పెంపొందించడం కోసం కూడా ఉపయోగపడతాయని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మన్నన్, ఎంపీడీఓ దామోదర్, ఎంఈఓ పుష్పవేణి, ఎంపీఓ గిరిజారాణి, టీఎస్టీయు నాయకులు పోచయ్య, శివప్రసాద్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, క్రీడా ఉపాధ్యాయులు, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మరియు వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయ గ్రామాల నుండి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం మరియు నమస్కారాలు. మనందరికీ తెలుసు చదువు ఎంత ముఖ్యమో, అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్ గా మనకి క్రీడలు కూడా అంతే ముఖ్యం. ఎంత గొప్పగా చదివి ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మనకి ఆ మానసిక ఒత్తిడిని, ఆ పని యొక్క భారాన్ని తగ్గించుకోవాలి అంటే ఏదో ఒక వ్యాపకం అనేటువంటిది కంపల్సరీ ప్రతి మనిషికి అవసరము. ఈ రోజుల లోపల చాలా రకాలైన యోగా అంటున్నారు, మెడిటేషన్ అంటున్నారు, తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే క్రీడలు. ఈ క్రీడలు చిన్నప్పటి నుంచి పిల్లలందరికీ కూడా మానసిక ఉల్లాసాన్ని కల్పిస్తాయి. ఎంత బాగా ఆటలాడతామో మన మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. వేరే వేరే దేశాల్లో అయితే ఫస్ట్ ఒక గేమ్ ఆడిపించడము, పిల్లలకి స్కూల్ లోపల ఒక డ్యాన్స్ చేయించడము చేస్తారు. చేయించిన తర్వాత జపాన్లో అయితే అట్లనే ఉంటాయి. ఫస్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రేయర్ని ప్రతి పిల్లలందరూ కూడా అదే గ్రౌండ్ లోపల ఒక 15 minutes వాళ్ళ యొక్క శరీరానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి అప్పుడు క్లాసెస్ వినడానికి వాళ్ళు మూవ్ అవుతారు. ఆ ఫ్రెష్ మైండ్ లోపల పిల్లలందరూ ఏది చెప్పినా కూడా తొందరగా ఫ్రెష్గా ఉండాలి. అంటే చదువు ఎంత బాగా అవ్వాలి అన్నా కూడా మన జ్ఞాపక శక్తి పెరగాలి అన్నా కూడా ఆటపాటలు అనేటువంటివి చాలా ముఖ్యము. సో ఇక్కడికి అందరూ కూడా విచ్చేసినటువంటి క్రీడాకారులందరూ కూడా క్రమశిక్షణతోని చెప్పింది డయాస్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ టైం టు టైం ఫాలో అయ్యి వాళ్ళ యొక్క క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాము. అంతేకాదు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఆ క్రీడాకారులను తీసుకొచ్చిరో దగ్గరుండి వాళ్ళకి అన్నీ ఉన్నాయా లేదా అనేటువంటి సదుపాయాలు కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ముఖ్యంగా ఆడించేటువంటి పీడీలకు
తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం, ప్రశ్నించే గొంతుకలపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేయడం, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లదని కొల్చేర మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు విమర్శించారు. మెదక్ జిల్లా కొల్చేర మండలం చిన్నగన్పూర్లోని మంగళవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు కొల్చేర మండల శాఖ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మను తెలంగాణ ప్రజల నుంచి దూరం చేసేలా, తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మలను లేకుండా చేసి కాంగ్రెస్ అభయహస్తం గుర్తు కనిపించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు అరిగే రమేష్, జిల్లా నాయకులు ముత్యంగారి సంతోష్, కాశీనాథ్, మాజీ సిడిసి అధ్యక్షులు నరేందర్ రెడ్డి, కాలాలి రాజాగౌడ్, ముత్కు మల్లేశం, ముత్యం ప్రవీణ్, వేమారెడ్డి, వెంకట్రామరెడ్డి, సందీప్, బాగారెడ్డి, రాజాగౌడ్, గౌరీశంకర్, సిద్దిరాములు, చంటయ్య, సోమా నర్సింగ్లు, సురేష్ గౌడ్, గొల్ల శ్రీను, శ్యామల, మల్లారెడ్డి, నాగం శ్రీనివాస్, చెన్నయ్య, ఆర్ఏ రవీందర్, సందీప్, నాగయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపురేఖలు మార్చి మరి కాంగ్రెస్ పార్టీ తల్లిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చి తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపురేఖలు మార్చి ప్రతిష్ఠించినందుకు నిరసనగా మా ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మరి శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ కొల్చార మండలంలోని చిన్నగన్పూర్ మరియు కిష్టాపూర్ గ్రామాల్లో మరి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అంతేకాదు మరి తెలంగాణ తల్లి విగ్రహము ఒకసారి చూసినట్టయితే మరి తెలంగాణ ప్రజల యొక్క ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. ఆ బ్రతుకమ్మనే లేకుండా చేసి మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేతి గుర్తున్నటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా సిగ్గుచేటు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి తెలంగాణ గుర్తులను రోజుకొకటి చొప్పున మరి తీసివేస్తూ మరి ఈ విధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు దెబ్బతీస్తున్నందుకు నిరసనగా ఇవాళ కొల్చార మండలంలో మరి మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. అంతేకాదు ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసో ఏమో, ఎందుకంటే 6 బూటక హామీలతో మరి రాష్ట్రంలో గద్దెకెక్కినాము, అధికారంలోకి వచ్చినాము. మరి మేము ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా మేము చేయలేకపోతున్నాము. కనీసం మాకు తెలంగాణలో పుట్టగదులు ఉన్నాయి, కనీసం తెలంగాణ తల్లి విగ్రహం చేతి గుర్తు చూపెడుతున్నా రేపు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో అనుకుంటున్నాము. నిన్న సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి ఏదైతే తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగిందో దీనికి ఈరోజు నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక చక్కనైనటువంటి రూపురేఖలను మార్చి ఏదైతే వాళ్ళ హస్తం గుర్తున్నదో హస్తం గుర్తు చూపించి లాగా వాళ్ళు ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దీనికి నిరసన కార్యక్రమానికి ఈరోజు పాలాభిషేకాలకు పునాది వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వీరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది మరి మీరు రూపురేఖలు మార్చినందుకు కాదు, మరి అడిగిన ప్రశ్నించిన వాళ్ళను అణిచివేసేటందుకు కాదు. మీకు రాష్ట్రము రైతన్నలు మీకు ప్రభుత్వాన్ని కూర్చుండబెట్టి మీకు అప్పచెప్పింది. మరి ఎందుకంటే మరి వీరికి సరైన న్యాయం చేయాలి. మీరు 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చిరో 6 గ్యారంటీలు నిలబెట్టుకోవాలని చెప్పే మరి వీరు ప్రభుత్వం మీకు నమ్మి మోసపోయి మీకు ఓట్లేసిన దుస్థితికి మీరు ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చి మీరు అణిచివేతలు, ప్రశ్నిస్తే అణిచివేతలు, మరి మొన్న మా హరీష్ అన్న గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు గోదావరి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం కిస్టాపూర్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. రుణమాఫీ అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు నెలకు 2,500 ఇస్తామని హామీ ఇచ్చి
హామీని విస్మరించిందన్నారు. రైతు భరోసా ఏడాదికి ఒక 15,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. గతంలో ప్రమాదవశాత్తు రైతు చనిపోతే వారం రోజుల్లో 5 లక్షలు బీమా చెల్లించేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీమా మాటే మర్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక, మహిళా వ్యతిరేక విధానాలకు ప్రజలు విసుగు చెందారన్నారు. మార్పు కోసం చూస్తున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను వేరు చేయడం తెలంగాణ ప్రజలను అవమానించమని అన్నారు. కాంగ్రెస్ అభయహస్తంను ప్రజలకు తెలపడానికి బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి వేరు చేశారన్నారు. వెంటనే ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు దూదేకుల మౌలానా సాబ్, నాగులుగారి సుధాకర్ గౌడ్, వరికుంటం నాగరాజు, కృష్ణ, మల్లేశం, రవి, గంధం కుమార్ యాదవ్, కర్రి నారాయణ, పుష్పరాణి, నిర్మల, సత్యమ్మ, యశోద, సామలం సత్యమ్మ, పశువుల యశోద, రాములు, శేఖర్, సత్యనారాయణ, శ్రీనివాస్, ప్రభు, శ్రీరాములు, మంగళ స్వరూప, మురాత్రి స్వరూప, సిద్రాములు పాల్గొన్నారు. అయితే చెప్పినారు అప్పుడు ఇవన్నీ తీసుకుని అనుకోని వరకు రూపాయి అనేది మా సెక్రటరీ పాలనలో తెలంగాణ వారు ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచాలని పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం నేడు హైదరాబాద్ లోని కమిషనరేట్ కార్యాలయానికి ముట్టడికి చినశంకరంపేట మండలం నుంచి వెళ్తున్న ఆశా వర్కర్లను తెల్లవారుజామున పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, ఆశా వర్కర్లను సరైన గుర్తింపునిస్తూ కనీసం 18,000 రూపాయల వేతనం చెల్లించాలని, ఆశా వర్కర్లకు కనీస వేతనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆశా వర్కర్లను ఆదుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు వాళ్ళ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటని, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు కనీసం 18,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం, ఆశా వర్కర్ల యూనియన్ మండల నాయకులు దేవమ్మ, నాగమణి, ఊర్మిళ, శ్రవంతి, లలిత, బుజ్జి, అలివేణి, కవిత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే ప్రజాపాలన ఏర్పడుతుంది, సంఖ్యలు పోతాయని చెప్పినటువంటి ప్రభుత్వము ఆశా వర్కర్లను, మహిళలను చూడకుండా పోలీసులను అర్ధరాత్రి 12:30కి ఇళ్లలోకి పంపించి భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఆశా వర్కర్లను అరెస్ట్ చేశారు. దాంట్లో భాగంగా మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండల ఆశా వర్కర్లు అందరినీ కూడా రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నిర్బంధించారు. మొత్తం రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ల ముందు ఇలా ఆశా వర్కర్లు ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ హైదరాబాద్కు చాలామంది ఆశా వర్కర్లు చేరుకున్నారు. కోటిలో ధర్నా కొనసాగుతున్నది. మరి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దిగొచ్చి ఆశా వర్కర్లకు నెలకు కనీస వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలని చెప్పి, పని భారాన్ని తగ్గియాలని చెప్పి, ఆశా వర్కర్లకు ఈఎస్ఐపిఎఫ్ లాంటి సౌకర్యాలన్నీ కల్పించాలని చెప్పి సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఆశా వర్కర్లు కొంతెమ్మ కోరికలు కోరతలేరు. ఈ ప్రభుత్వము అనేక రకాల పనులు చేయించుకుంటున్నది. ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తూ వైద్య ఆరోగ్య శాఖలో ఒక పునాదులు రాలలాగా ఇలా గ్రామాల్లో ఆశా వర్కర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అందుకోసమే ఈ ఆశా వర్కర్ల యొక్క డిమాండ్లు పరిష్కారం చేయాలని, లేనట్టయితే వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. చిన్నశంకరపేట మండలం చందంపేట గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయంలో 6వ వార్షికోత్సవ వేడుకలకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు హాజరయ్యారు. వార్షికోత్సవంలో భాగంగా పెద్దమ్మ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవానికి హాజరైన మెదక్ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వార్షికోత్సవంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యేను ఈ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. పెద్దమ్మ దేవాలయం వార్షికోత్సవానికి చందంపేట గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లి
రోహిత్ మాట్లాడుతూ చందంపేట గ్రామంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ దేవాలయం 6వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని, అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాలలో దేవాలయ ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చందంపేట మాజీ ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు శివకుమార్, మాజీ సర్పంచ్ శ్రీలత స్వామిరాజ్, పెద్దమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ తాడికొండ యాదగిరి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తాడికొండ గంగాధర్, కాంగ్రెస్ నాయకులు తాటికొండ రామకృష్ణ, నరేష్, గిరికల నర్సింహులు, బుర్కా నాగరాజు, ఏలూరి సత్యనారాయణ, రాజురెడ్డి, చిరంజీవి, కొరివి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మరి పెద్దమ్మ తల్లి 6వ వార్షికోత్సవం రావడం మరి చాలా సంతోషకరం. అదేవిధంగా ఇవాళ 6వ వార్షికోత్సవం చేసిన మా మహిళా సోదరులు, మా గ్రామ ముఖ్య నాయకులు, నా ముందున్నటువంటి మీ అందరూ కూడా మరి ఇంకొకసారి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.